అనుభవించేది ఎప్పటికప్పుడు అనుభవించడం అనేది కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు మన ఈ జీవితంలో ఏదో ఇప్పుడే చేసుకున్నాం అని అంటే మొదటి నుంచి చేసుకున్నా కూడా కొన్ని ఉంటాయి కదా, చెయ్యని కూడా వస్తున్నాయి కొన్ని. ఇప్పుడు ఈ జన్మలో మనం ఎవరికి ఏం చేయలేదు కానీ ఏదో కష్టం వస్తుంది, అట్లాంటి మరి ఏమనుకోవాలి, ఎప్పుడో చేసింది ఉంది అనుకోవాలి. అది ఎట్లా అంటారంటే అనుమాన ప్రమాణం అంటారు. అంటే తెలుసుకోవాలి, ఊహించాలి. మన బుద్ధితో గమనిస్తే ప్రతి ఒక్కటి తెలుస్తుంది. మహానుభావులు మహాత్ములు చెప్పేటటువంటి విషయం అది. మనం శాస్త్రాన్ని తెలుసుకోవాలి అంటే మంచి గురించి కూడా మహాత్ములతో మనకు అవసరం లేదు, గ్రంథాలతో అవసరం లేదు. మరి మహాత్ముల దగ్గరకు వచ్చిన గ్రంథాన్ని మనం చదువుకోవాలన్న దేనికోసం చదువుతాము? తెలియని విషయాన్ని తెలుసుకుంటే తెలిసేదాన్ని తెలుసుకోవడం కోసమే మనం మహాత్ముని ఆశ్రయించిన గ్రంథాలు చదివినా చేస్తుంటాం అన్నమాట. మరి భగవద్గీతలో నరోపరాణి అని అంటున్నారు. ఎలా అయితే చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేస్తామో అలా ఈ శరీరాన్ని వదిలేస్తాము అని చెప్తున్నారు. కొత్తది మళ్ళీ తీసుకుంటాం కదా వస్త్రాన్ని, అలాగే కొత్త శరీరాన్ని తీసుకుంటాము అని చెప్తున్నారు. అంతేకాకుండా దేహినోస్మిన్ దేహే కౌమారం యవ్వనం జర. ఈ శరీరంలో మనకి చిన్నతనం బాల్యం మనకు తెలియకపోయినా తర్వాత పెద్ద అయిన తర్వాత అయినా నేను అప్పుడు అలా ఉన్నానని చెప్పి ఫోటోలు చూసేనైనా లేకపోతే ఎదుటివాడిని చూసైనా ఇలా ఉండుంటామని చెప్పి ఊహించుకుంటాం కదా. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం ఇవన్నీ వస్తున్నాయి, శరీరంలో మార్పులు వస్తున్నాయి. ఈ శరీరంలో మార్పులు వచ్చినా కూడా మొట్టమొదటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు కదా. బాల్యంలో నేనైతే ఉన్నాడో ఏ వ్యక్తి ఉన్నాడో కౌమారంలో కూడా వార్ధక్యంలో కూడా అంటే ముసలితనంలో కూడా అతనే ఉన్నాడు. అంతవరకు మనకు తెలుసు కృష్ణ పరమాత్మ. ఇంకో దేహాన్ని పొందడం కూడా ఉంది అని అంటారు. దేహాంతరం, దేశాంతరం, దేశాంతరం కానీ ఈ దేశంలో లేదు, ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా దేహాంతరం అంటే ఈ శరీరంలో లేదు, ఇంకో శరీరంలో అయితే ఉన్నారో అతడు పుట్టని వాడే, శాశ్వతుడే, పురాణుడే. అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడే కొత్తగా ఇంకో శరీరాన్ని పొందుతాడు. అక్కడ అతను అనుభవించవలసినటువంటి ఏవేవి కర్మలు అయితే ఉన్నాయో వాటిని అనుభవిస్తాడు. మరి ఇలా తిరుగుతూనే ఉంటుంది. జాగ్రాన్ని చనిపోవాల్సిందే, చనిపోయిన ప్రతి ప్రాణి పుట్టాల్సిందే. అంటే ఇలా ఈ సర్కిల్ తిరుగుతూనే ఉండాల్సిందా అంటే దీనికి అంతం లేదా. కాబట్టి ఏం చేసుకోవాలని అంటున్నారు? ఈ శరీరాన్ని పొందిన తర్వాత మళ్ళీ శరీరాన్ని పొందబోయే లోపల ఈ ఉన్నటువంటి స్థితి వస్తుందో దాన్ని తెలుసుకోవడానికి మనం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేశాం. కాబట్టి అంధేనైవ నియమాన యథాంధాః, గుడ్డివాడితో తీసుకుపోబడుతున్నటువంటి ఇంకో గుడ్డివాడి లాగా ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయినటువంటి